వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా దేవస్థానం తరపున భారతదేశంలో ఉన్న ప్రముఖులను శ్రీశైల దేవస్థానానికి ఆహ్వానిస్తూ ఒక ప్రత్యేకంగా వారికి దేవస్థానం తరపున ఒక ఉత్తరం మెయిల్ ద్వారా పంపించడం, వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ పోస్టల్ ద్వారా కూడా పంపించాలని నిర్ణయం తీసుకొని ఈరోజు నుంచే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు, మన దేశంలో ఉన్న ఎంపీలందరికీ కూడా శ్రీశైల చరిత్ర తెలుపుతూ శ్రీశైల దేవస్థానానికి ఆహ్వానిస్తూ ఈ వినూత్న కొత్త పద్ధతి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే రెండవ జ్యోతిర్లింగం, 6వ శక్తిపీఠమైనటువంటి ఈ రెండు కలిసి ఒకే కాంపౌండ్లో ఉన్నటువంటి గుడి దేశంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఇది శ్రీశైలం నాభి స్థానం. ఇటువంటి క్షేత్రానికి ఉత్తర భారతదేశం నుంచి కూడా భక్తులు, విఐపీస్ రావాలని కాన్సెప్ట్తో ఈ యొక్క ఉత్తరాలు రాయడం ప్రారంభించడం జరిగింది. శ్రీశైల క్షేత్రాన్ని దర్శించమని చెప్పి ముఖ్యంగా కేంద్ర మంత్రులకు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది. శ్రీశైల క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. దేశంలో ఎక్కడా లేని విధంగా జ్యోతిర్లింగము, శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో వెలిసి ఉండడం క్షేత్రం యొక్క ప్రత్యేక విశిష్టత. మన పూజాధికాలను జరిపించేటప్పుడు చెప్పుకునే సంకల్పంలో మన ఉనికిని శ్రీశైల క్షేత్రాన్నే కేంద్రంగా చేసుకొని చెప్తాం. అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం. అందుకే క్షేత్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలనే భావనతో పలు చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగానే ప్రముఖులను, దాతలను ధర్మకర్తల మండలి తరపున ఈ లేఖల ద్వారా క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నాం. అందులో భాగంగానే శ్రీశైల దేవస్థానం మాస్టర్ ప్లాన్ నిన్న ఆమోదించే డిపిఆర్లో కూడా మొత్తం ఆధ్యాత్మిక చింతన క్షేత్రానికి వచ్చినప్పుడు భక్తుడికి కల్పించాలనే ఉద్దేశంతో మొదటి ప్రాధాన్యత ఆ మాస్టర్ ప్లాన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్షేత్ర అభివృద్ధికి ఇతోదిగా దాతల సహకారాన్ని కూడా పొందాలని కూడా భావిస్తూ పెద్ద పెద్ద డోనర్స్ అందరికి కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాము క్షేత్రానికి, స్వామివారి దర్శనానికి. అందుకే పేరు పొందిన సంస్థలు, ప్రతినిధులను కూడా ఈ క్షేత్రానికి ధర్మకర్తల మండలి తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ క్షేత్రానికి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఉత్తర భారతదేశం నుంచి కూడా రావాలనే ఉద్దేశంతో ప్రముఖులందరికీ కూడా ఈ క్షేత్ర చరిత్ర తెలియజేసే విధంగా ఈ యొక్క ఉత్తరంలో రాసి పొందుపరిచి వారందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీశైలం ఈజ్ నాట్ ఇన్ ద వరల్డ్, శ్రీశైలం ఈజ్ ద వరల్డ్. ఇది అటువంటి శ్రీశైలం ప్రపంచంలో లేదు, ప్రపంచమే శ్రీశైలంలో ఉంది. కాబట్టి
అంత మహిమాన్వితమైన క్షేత్రానికి అందరూ కూడా రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను, ఎంపీలను మొదటి విడతగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలకు కూడా ప్రత్యేకంగా ఈ ఉత్తరాలు రాయబోతున్నాం. ఓం నమః శివాయ.